నమస్తే మేడం. సోషల్ మీడియాలో శివాజీ గారి మాటల గురించి చాలా వైరల్ అవుతుంది. అసలు మీరు చెప్పండి, ఆయన మాటల్లో ఏమన్నా తప్పుందా? మీ అభిప్రాయం ఏంటి? శివాజీ గారు మాట్లాడింది 100కి 100% నిజమండి. అమ్మని అమ్మ అంటలో తప్పే ఉందని, అమ్మ నీ అమ్మ అంటే తప్పు గాని, అమ్మని అమ్మ అమ్మ పద్ధతిగా ఉండండి అమ్మ అని చెప్పారు. మరి ఈ అనసూయ గారు ఎందుకు రియాక్ట్ అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. పద్ధతిగా ఉండండి అమ్మా, చీర కట్టుకోండి అమ్మా అని చెప్పాడు. ఇంకొక ఆమంటది, ఈయన మంగపతి క్యారెక్టర్ చేశాడు, మంగపతి క్యారెక్టర్ నుంచి బయటికి రాలేకపోతే, మంగపతి క్యారెక్టర్ తప్పే ఉందండి. తప్పు ఏముంది అసలు? మంగపతి క్యారెక్టర్ లో పద్ధతిగా ఉండమని చెప్పాడు ఎవరినైనా గాని. ఇంకొక ఆమె వచ్చి చిన్మయ్య గారు వచ్చి మీరు పంచలు కట్టుకోండి, మగవాడు ఎప్పటికైనా నిండుగానే బట్టలు వేసుకుంటున్నారు, ఆడవాళ్లే బరి తెగించి సగం సగం వేసుకుంటున్నారు, సగం సగం మరీ దారుణంగా. పబ్లిక్ లోకి వస్తేనే చీర కట్టుకుని వస్తుంది. అనసూయ పెట్టుకుందేమో దేవత పేరు, చేసేయన్ని పాడుముండా పనులు. అసలు ఈవెంట్ లో డ్రెస్సులు వేసుకుంటున్నావు, ఆ డ్రెస్సులు బయట ఎందుకు వేసుకోవట్లేదు నువ్వు? ఈవెంట్ లో జానాబెత్తే డ్రెస్సులు వేసుకుంటున్నావు, స్విమ్మింగ్ పూల్ లో చేసిన వీడియోలు కూడా నువ్వు పోస్ట్ లో చేస్తున్నావే, ట్వీట్ లో పెడుతున్నావే, నేను ఏమనుకోవాలి? నువ్వు అసలు మనస్సాక్షి అనేది నీకుందా? మగవాడు నిండుగానే వేసుకుంటున్నాడు, ఆడవాళ్లే బెత్తడి బెత్తడి వేసుకుంటున్నారు. అది కంట్రోల్ చేయరా? అవి మీ కళ్ళకి కనపడవా మీకు? ఆయన మీద క్షమాపణ చెప్పించుకున్నామని భుజాలు తట్టుకుంటూ మేం గెలిచామనుకుంటాం కాదు, భౌతికంగా గెలిచారేమో, మనస్సాక్షిగా మీరెప్పుడో చచ్చిపోయారు.